శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 13వ అధ్యాయం. మరికొన్ని సాయి లీలలు. జబ్బులు నయమగుట, భీమాజీ పాటిల్, బాలా షింపి, బాపు సాహెబ్ బుట్టి, ఆలంది స్వామి, కాకా మహాజని, హార్దా నివాసి, దత్తోపంత్ మొదలగు అనుభవాలను ఈ అధ్యాయంలో మనం శ్రవణం చేయబోతున్నాం. మాయ యొక్క అనంత శక్తి. బాబా మాటలు క్లుప్తముగాను, భావగర్భితముగాను, అర్ధపూర్ణముగాను, శక్తివంతముగాను, సమతూకముతోనూ ఉండేటివి. వారు ఎల్లప్పుడూ తృప్తిగా నిశ్చింతగా ఉండువారు. బాబా ఇట్లనెను, నేను ఫకీర్ అయినప్పటికీ, ఇల్లు గాని భార్య గాని లేనప్పటికీ, ఏ చీకు చింతలు లేనప్పటికీ ఒకే చోట నివసించుచున్నాను. తప్పించుకోలేని మాయ నన్ను బాధిస్తోందిరా. నేను నన్ను మరచినను ఆమె నన్ను మరవలేకున్నది. ఎల్లప్పుడూ ఆమె నన్ను ఆవరించుచున్నది. ఈ భగవంతుని మాయ బ్రహ్మ మొదలగు వారినే చికాకు పరుచునప్పుడు నా వంటి ఫకీర్ దానికెంత? ఎవరైతే భగవంతుని ఆశ్రయించెదరో వారు భగవంతుని కృప వల్ల ఆమె బారి నుండి తప్పించుకొందురు. మాయ శక్తి గురించి బాబా ఆ విధముగా పలికెను. మహాభాగవతంలో శ్రీకృష్ణుడు యోగులు తన జీవస్వరూపములని ఉద్ధవునకు చెప్పి ఉన్నాడు. తన భక్తుల మేలు కొరకు బాబా ఏమి చెప్పి ఉన్నారో వినుడు. ఎవరు అదృష్టవంతులో, ఎవరి పాపములు క్షీణించినవో వారు నా పూజ చేసెదరు. ఎల్లప్పుడూ సాయి సాయి అని నీవు జపించినచో నిన్ను సప్త సముద్రములు దాటించెదను. ఈ మాటలను విశ్వసింపుము, నీవు తప్పక మేలు పొందెదవు. పూజా తంతుతో నాకు పనిలేదు. షోడశోపచార పూజలు గాని అష్టాంగ యోగములు గాని నాకు అవసరం లేదురా. భక్తి ఉన్న చోటనే నా నివాసము. బాబాకు పూర్తిగా శరణాగతులైన వారి క్షేమము కొరకు బాబా ఏమి చేసెనో వినుడు. భీమాజీ పాటిల్, పూనా జిల్లా జున్నూరు తాలూకా నారాయణగాం గ్రామమునందు భీమాజీ పాటిలు 1909వ సంవత్సరంలో భయంకరమైన దీర్ఘమైన ఛాతీ జబ్బుతో బాధపడుచుండెను. తుదకు అది క్షయగా మారెను. అన్ని రకముల ఔషధములను వాడెను కాని ప్రయోజనము లేకుండెను. నిరాశ చెంది, ఓ భగవంతుడా, నారాయణ, నాకిప్పుడు సహాయం చేయము అని ప్రార్థించరు. మన పరిస్థితులు బాగుండునంత వరకు మనము భగవంతుని తలచము అను సంగతి అందరికీ తెలిసినదే. కష్టములు మనలను ఆవరించినప్పుడు మనము భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకునేదము. అట్లనే భీమాజీ కూడా భగవంతుణ్ణి స్మరించెను. ఈ విషయమై బాబా భక్తుడగు నానాసాహెబ్ చందోర్కర్తో సలహా చేయవలెను అనుకొనెను. కావున వారికి తన జబ్బు యొక్క వివరములన్నీ తెలుపుచూ ఒక లేఖ వ్రాసి అతని అభిప్రాయం అడిగెను. బాబా పాదములపై బడి బాబాను శరణు వేడుట ఒక్కటే ఆరోగ్యమునకు సాధనమని నానాసాహెబ్ చందోర్కర్ జవాబు వ్రాసెను. అతడు నానాసాహెబ్ సలహాపై ఆధారపడి సిరిడీకి పోవుటకు ఏర్పాట్లన్నీ చేసెను. అతనిని సిరిడీకి తెచ్చి మసీదులో ఉన్న బాబా ముందర పెట్టింది. నానాసాహెబు శ్యామ కూడా అచ్చట ఉండిరి. ఆ జబ్బు వాని గత జన్మ పాపకర్మ ఫలితమని, దానిలో జోక్యము కలుగ చేసుకునుట బాబాకు ఇష్టము లేకుండెను. కాని రోగి తనకు వేరే దిక్కు లేదనియూ, అందుచే చివరకు వారి పాదములను ఆశ్రయించితననియూ మొర్రపెట్టుకుని వారి కటాక్షముకై వేడుకొనెను. వెంటనే బాబా హృదయము కరిగెను. వారిట్లు అనిరి, ఆగుము ఆగుము, నీ ఆతురతను పారద్రోలెదను. నీ కష్టములు గట్టెక్కినవి. ఎంతటి పీడ బాధలున్నవారైనను ఎప్పుడైతే ఈ ద్వారకామాయి మెట్లెక్కుదురో వారి కష్టములన్నీ నిష్క్రమించి సంతోషమునకు దారితీయును. ఇచ్చటి ఫకీర్ మిక్కిలి దయార్ద్ర హృదయుడు. వారి రోగమును బాగుచేసెదరు. అందరినీ ప్రేమతోనూ దయతోనూ కాపాడెదరు. ప్రతి 5 నిమిషములకు రక్తము క్రక్కుచుండిన ఆ రోగి బాబా సుముఖమున ఒక్కసారైనను రక్తము క్రక్కలేదు. బాబా వానిని దయతో కాపాడెదనను ఆశాపూర్ణమైన మాటలు పలికిన వెంటనే రోగము నయమగుట ప్రారంభించెను. వానిని భీమాబాయి ఇంటిలో బస చేయుమని బాబా చెప్పెను. అది సదుపాయమైనది కాని ఆరోగ్యమైనది కాని కాదు. కాని బాబా ఆజ్ఞ దాటరానిది. అతడు అచ్చట ఉండునప్పుడు బాబా 2 స్వప్నములలో వాని రోగము కుదిర్చెను. మొదటి స్వప్నములో వాడొక పాఠశాల విద్యార్థిగా పద్యములు కంఠోపాఠము చేయకుండాచే క్లాసు ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినట్లు కనిపించెను. రెండవ స్వప్నములో వాని ఛాతిపై పెద్ద బండను వైచి క్రిందకు మీదకు త్రోయుటచే చాలా బాధ కలుగుచున్నట్లు చూచెను. స్వప్నములో పడిన ఈ బాధలతో వాని జబ్బు నయమై వాడు ఇంటికి పోయెను. అప్పుడప్పుడు సిరిడికి వచ్చుచుండెను. బాబా వానికి చేసిన మేలును జ్ఞప్తియందుంచుకొని బాబా పాదములపై సాష్టాంగ నమస్కారములు చేయుచుండెను. బాబా తన భక్తుల వద్ద నుంచి ఏమీయూ కాంక్షించేవాడు కాదు.
వారికి కావలసినదేమన్నా భక్తులు పొందే మేలును జ్ఞప్తియందుంచుకునుటయు మార్పులేని గట్టి నమ్మకమును భక్తియును. మహారాష్ట్ర దేశములో నెలకొకసారి గాని పక్షమునకొకసారి గాని ఇండ్లలో సత్యనారాయణ స్వామి వ్రతము చేయుట అలవాటు. కాని భీమాజీ పాటిల్ శ్రీ సత్యనారాయణ వ్రతమునకు మారుగా క్రొత్తగా సాయి సత్యవ్రతమును తన పల్లె చేరిన వెంటనే ప్రారంభించెను. బాలాగణపతి షింపి. బాలాగణపతి షింపి అనువాడు బాబా భక్తుడు. మలేరియా జబ్బుచే మిగుల బాధపడెను. అన్ని రకముల ఔషధములు కషాయములు పుచ్చుకునెను. కాని నిష్ప్రయోజనమయ్యెను. జ్వరము కొంచెమైనా తగ్గలేదు. సిరిడీకి పరుగెత్తెను. బాబా పాదములపై పడెను. బాబా వానికి వింత విరుగుడు లక్ష్మీ మందిరము ముందర ఉన్న నల్ల కుక్కకు పెరుగన్నము కలిపి పెట్టమని చెప్పెను. దీనినెట్లు నెరవేర్చవలెనో బాలాకు తెలియకుండెను. ఇంటికి పోయిన వెంటనే అన్నము పెరుగు సిద్ధముగా ఉన్నట చూచెను. రెండును కలిపి లక్ష్మీ మందిరము వద్దకు తెచ్చెను. అచ్చటొక నల్లని కుక్క తోక ఆడించుకొనుచుండెను. పెరుగన్నము కుక్క ముందర పెట్టెను. కుక్క దానిని తినెను. బాలా గణపతి మలేరియా జబ్బు శాశ్వతముగా పోయెను. బాపు సాహెబ్ బుట్టి. ఒకానొకప్పుడు బాపు సాహెబ్ బుట్టి జిగట విరేచనములతో వమనములతోనూ బాధపడుచుండెను. అతని అలమర నిండా మంచి మందులుండెను. కాని ఏమీ గుణమివ్వలేదు. విరేచనముల వల్లను వమనముల వల్లను బాపు సాహెబు బాగా నీరసించెను. అందుచే బాబా దర్శనముకై మసీదుకు పోలేకుండెను. బాబా వానిని రమ్మని కబురు పంపెను. వానిని తన ముందు కూర్చుండబెట్టుకుని ఇట్లనెను, జాగ్రత్త జాగ్రత్త, నీవు విరోచనము చేయకూడదు అనుచు బాబా తన చూపుడు వేలును ఆడించెను. వమనము కూడా ఆగవలను అనెను. బాబా మాటలు సత్తువగనుడు. వెంటనే ఆ రెండు వ్యాధులు పారిపోయెను. బుట్టి జబ్బు కుదిరెను. ఇంకొకప్పుడు అతడు కలరాచే బాధపడెను. తీవ్రమైన దప్పితో బాధపడుచుండెను. డాక్టర్ పిళ్ళై అన్ని ఔషధములను ప్రయత్నించెను. కాని రోగము కుదరలేదు. అప్పుడు బాపు సాహెబ్ బాబా వద్దకు వెళ్లి ఏ ఔషధము పుచ్చుకొనినచో తన దాహము పోయి జబ్బు కుదురునని సలహా అడిగాను. బాదము పిస్తా అక్రోటు నానబెట్టి పాలు చక్కెరలో ఉడికించి ఇచ్చినచో రోగము కుదురునని బాబా చెప్పెను. ఇది జబ్బును మరింత హెచ్చించునని ఏ డాక్టరైనను చెప్పును. కాని బాపు సాహెబు బాబా ఆజ్ఞను శిరసావహించెను. పాలతో తయారు చేసి దానిని సేవించెను. వింతగా రోగము వెంటనే కుదిరెను. ఆలంది స్వామి. ఆలంది నుండి ఒక సన్యాసి బాబా దర్శనముకై సిరిడి వచ్చెను. అతనికి చెవిపోటు ఎక్కువగా ఉండగా నిద్ర పట్టకుండెను. వారు శస్త్రచికిత్స కూడా చేయించుకొనిది. కాని వ్యాధి నయము కాలేదు. బాధ ఎక్కువగా ఉండెను. ఏమి చేయుటకు తోచకుండెను. తిరిగి పోవునప్పుడు బాబా దర్శనముకై వచ్చెను. అతని చెవిపోటు తగ్గుటకేదైనా చేయుమని శ్యామ ఆ స్వామి తరఫున బాబాను వేడుకొనెను. బాబా అతనిని ఇట్లు ఆశీర్వదించెను. అల్లా అచ్చా కరేగా. స్వామి పూనా చేరెను. ఒక వారం రోజుల పిమ్మట సిరిడికి ఉత్తరము వ్రాసెను. చెవిపోటు తగ్గెను. కాని వాపు తగ్గలేదు. వాపు పోగొట్టుకొనుటకై శస్త్రచికిత్స చేయించుకొనవలెనని బొంబాయి వెళ్లెను. డాక్టర్ చెవి పరీక్ష చేసి శస్త్రచికిత్స అవసరము లేదని చెప్పెను. బాబా వాక్కుల శక్తి అంత అద్భుతమైనది. కాకా మహాజని. కాకా మహాజని అను ఇంకొక భక్తుడు కలడు. అతడు నీళ్ల విరోచనములతో బాధపడుచుండెను. బాబా సేవకు ఆటంకము లేకుండా ఉండునట్లు ఒక చెంబు నిండా నీళ్లు పోసి మసీదులో ఒక మూల పెట్టుకొనెను. అవసరము వచ్చినప్పుడెల్లా పోవుచుండెను. బాబా సర్వజ్ఞుడు అగుటచే కాక బాబాతో ఏమి చెప్పకయే బాబాయే త్వరలో బాగు చేయునని నమ్మెను. మసీదు ముందర రాళ్ల తాపన చేయుటకు బాబా సమ్మతించెను. కావున పని ప్రారంభమయ్యెను. వెంటనే బాబా కోపోద్దితుడై బిగ్గరగా అరిచెను. అందరూ పరిగెత్తి పారిపోయేది. కాకా కూడా పరుగిడ మొదలెడెను. కాని బాబా అతని చేయి పట్టుకుని అచ్చట కూర్చుండబెట్టెను. ఆ సందడిలో ఎవరో వేరుశనగ పప్పుతో చిన్న సంచిని అచ్చట విడిచి పారిపోయేది. బాబా ఒక పిడికెడు శనగపప్పు తీసి చేతులతో నలిపి పొట్టును ఊది పారవేసి శుభ్రమైన పప్పును కాకాకిచ్చి తినుమనెను. తిట్టుట శుభ్రపరచుట తినుట ఒకేసారి జరుగుచుండెను. బాబా కూడా కొంత పప్పును తినెను. సంచి ఉత్తది కాగానే నీళ్లు తీసుకురమ్మని బాబా కాకాను ఆజ్ఞాపించెను. కాకా కుండతో నీళ్లు తెచ్చెను. బాబా కొన్ని నీళ్లు తాగి కాకాను కూడా త్రాగుమనెను. అప్పుడు బాబా ఇట్లనెను, నీ నీళ్ల విరోచనములు ఆగిపోయినవి. ఇప్పుడు నీవు రాళ్ల తాపన చేయు పనిని చూసుకోవచ్చును. అంతలో పారిపోయిన వారందరూ వచ్చిరి. పని ప్రారంభించిరి. విరేచనములు ఆగిపోవుటచే కాక కూడా వారితో కలిసెను. నీళ్ల విరోచనములకు వేరుశనగ పప్పు ఔషధమా? వైద్య శాస్త్ర ప్రకారము వేరుశనగ పప్పు విరోచనములను హెచ్చించును కాని తగ్గించదు. ఇందు నిజమైన ఔషధము బాబా యొక్క వాక్కు.
హార్దా నివాసి దత్తోపంత్. దత్తోపంత్ హార్దా గ్రామ నివాసి. అతడు కడుపు నొప్పితో 14 సంవత్సరములు బాధపడెను. ఏ ఔషధము వానికి గుణము ఇవ్వలేదు. బాబా కీర్తి వినెను. వారు జబ్బులను దృష్టి చేతనే బాగు చేసెదరు అన్న సంగతి తెలుసుకొని షిరిడీకి పోయి బాబా పాదములపై పడెను. బాబా అతని వైపు దాక్షిణ్యముతో చూచి ఆశీర్వదించెను. బాబా అతని తలపై తన హస్తమునుంచగానే ఊది ప్రసాదము ఆశీర్వాదము చెక్కగానే అతనికి గుణమిచ్చెను. ఆ జబ్బు వలన తిరిగి బాధ ఎన్నడూ లేకుండెను. ఇంకొక 3 వ్యాధులు. మాధవరావు దేశపాండే మూల వ్యాధిచే బాధపడెను. సోనాముఖి కషాయమును బాబా వానికిచ్చెను. ఇది వానికి గుణమిచ్చెను. 2 సంవత్సరముల పిమ్మట జబ్బు తిరగదోడెను. మాధవరావు ఇదే కషాయమును బాబా ఆజ్ఞ లేకుండా పుచ్చుకొనెను. కాని వ్యాధి అధికమాయెను. తిరిగి బాబా ఆశీర్వాదముతో నయమయ్యెను. 2 కాకా మహాజని అన్న గంగాధర పంతు అనేక సంవత్సరములు కడుపు నొప్పితో బాధపడెను. బాబా కీర్తి విని షిరిడీకి వచ్చెను. బాబా కడుపు నొప్పి బాగు చేయునని బాబాను వేడెను. బాబా వాని కడుపును ముట్టుకొని భగవంతుడే బాగు చేయగలడు అనెను. అప్పటి నుండి కడుపు నొప్పి తగ్గెను. వాని వ్యాధి పూర్తిగా నయమయ్యెను. 3 ఒకప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ కడుపు నొప్పితో మిగుల బాధపడెను. ఒకనాడు పగలంతయు రాత్రంతయు చికాకు పడెను. డాక్టర్లు ఇంజెక్షన్లు ఇచ్చిరి, కాని అవి ఫలించలేదు. అప్పుడు అతడు బాబా వద్దకు వచ్చెను. బాబా ఆశీర్వదించెను. దీనివల్లనే అతని జబ్బు పూర్తిగా తొలగిపోయెను. ఈ కథల నీవు నిరూపించినదేమనా, అన్ని వ్యాధులు బాగగుటకు అసలైన ఔషధము బాబా యొక్క వాక్కు ఆశీర్వాదము మాత్రమే, కాని ఔషధములు కావు. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 13వ అధ్యాయం సంపూర్ణము. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి మీ టికెట్స్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి.